హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. మా మినీకి అయితే స్కూల్లో ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి. అది వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్స్. యూకేజీకి ఇవే లాస్ట్ ఎగ్జామ్స్. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారండి. ఆ రోజు వచ్చేసి మ్యాథ్స్ ఎగ్జామ్. అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ పాపని పడుకోనివ్వకుండా ఇలా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా మనం గ్యాప్ ఇచ్చి తర్వాత నేర్పిస్తానని చెప్పామంటే ఇంకా ఆ గ్యాప్లో పడుకునేస్తుంది. తర్వాత ఈవినింగ్ 6-7 అయినా కూడా లేదనమాట. ఇంకా అలాగా కొంచెం సేపు చదివిపించేసిన తర్వాత ఎక్కడ పడుకుండిపోతుందో అన్న భయంతో, సరే అమ్మ నీ సైకిల్ చాలా డస్టీ అయిపోయింది, క్లీన్ చేసుకోవా అని చెప్పగానే టక వెళ్ళేసి బకెట్లో వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉందండి. ఇలాంటి పనులు అంటే మా మినికి చాలా ఇంట్రెస్ట్, అసలు చాలా బాగా చేసుకుంటుంది. ఇది కానీ ఇల్లు క్లీన్ చేయడం కానీ, టీపై క్లీన్ చేయడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులు అంటే చాలా ఇంట్రెస్ట్. నేను కూడా అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటానండి, చేసుకుంటుంది. కొంచెం టైం పాస్ అవుతుంది కదా, ఎప్పుడు ఆటలే కాకుండా కొంచెం సేపు ఇట్లా వాళ్ళకి టైం కూడా పాస్ అవుతుంది. అలాగే కొంచెం పనుల మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, కొంచెం ఇండిపెండెంట్ కూడా అవుతారు అన్నట్టు చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉంటాను. ఇంకా చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత సైకిల్ అయితే పక్కకు పెట్టేసి ఇంకా కిచెన్లోకి వచ్చాము. అమ్మ ఈరోజు చాలాసేపు చదువుకున్నాను కదమ్మా, నాకు స్నాక్స్ ఏమన్నా చేసి అని అడిగింది. ఆ స్నాక్స్ చేయడం కోసమే కిచెన్కి వచ్చేసానండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ ట్రైపాడ్, ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ట్రైపాడ్ కాదు, స్టాండ్ లాంటిది. ఇది మనకి 380 డిగ్రీస్లో రొటేట్ చేసుకొని చేసుకోవచ్చండి. ఫుల్లీ ఫోల్డబుల్ అనమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మా ఆయన వచ్చేసి అమెజాన్లో తీసుకున్నారు, చాలా బాగుందనమాట. మనం ఎక్కడ కావాలన్నా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ పాప చాలా రోజుల తర్వాత స్నాక్స్ అడిగింది కదా, ఏదన్నా చేసేద్దాం వెరైటీగా అని చూస్తే మా ఇంట్లో ఆల్మోస్ట్ ఏం లేవన్నమాట. అంటే నాకు వచ్చిన రెసిపీస్కి సంబంధించి ఏం లేవు. సర్లే అమ్మ అనేసి ఇంకా పొంగనాలన్నా చేసిద్దాం, అది కూడా ఎగ్స్తో అనేసి ఇక్కడ ఎగ్ పొంగనాల కోసం ప్రిపరేషన్ ఇట్లా స్టార్ట్ చేసానో లేదో చిన్న పాప అయితే లేచి వచ్చేసింది అనమాట. మన్యని ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం అంతా పడుకోబెట్టేస్తామండి. మన్య కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి స్కూల్ నుంచి రాగానే అన్నం తినేసి ఇంకా పడుకుంటుంది అనమాట. ఇక పిల్లల కోసం అయితే కొంచెమే ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు ఏం యాడ్ చేయకుండా పొంగనాలు చేస్తున్నాను. నిద్రపోయి లేసి వచ్చింది కదండి, ఫుల్ క్రాంకీగా ఉంటుంది. కొంచెం యాక్టివ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టద్దు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత కోపంగా ఎంత రఫ్గా చేస్తూ ఉందో. ఇంకెక్కడైతే నేను ఎగ్ పొంగనాల కోసం మిక్చర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల్ని కూడా ఇట్లా ఇన్వాల్వ్ చేస్తానండి అప్పుడప్పుడు కుకింగ్లో. అంటే ఎప్పుడూ కాదు, ఖచ్చితంగా ఇప్పుడు లాంటి మోడర్న్ మామ్ అస్సలు కాదండి నేను. ఎప్పుడన్నా ఖాళీగా ఉండి ఇలా కొంచెం టైం ఉంది అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా కుకింగ్లో ఇన్వాల్వ్ చేస్తాను. నేను ఏం పని చేస్తున్నా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళు కూడా కలుపుతూ ఉన్నారు. వాళ్ళకి అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. కొంచెం వాళ్ళు కూడా ఇంటి పనులు అనేవి ఎంత కష్టంగా ఉంటాయి, ఎలా చేయాలి అనేది కొంచెం తెలుసుకుంటారు కదండి. పేరెంట్స్ని కూడా కొంచెం అర్థం చేసుకుంటారు అమ్మని కూడా అనేసి ఇస్తూ ఉంటాను. అందులో చిన్నపిల్లలకి ఇలాంటి పనులు అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా కదండి. సో అందుకే ఇలా మా మినీతో కలుపుతూ ఉన్నానండి. మామూలుగా నేను ఎగ్ పొంగనాలు వేసేసి వీటితో కర్రీ చేస్తూ ఉంటానండి. అది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ చేసే కంటే కూడా ఇట్లా వేసిస్తే తింటారు కదా అనేసి ఇలా వేసిస్తూ ఉన్నాను. సమ్మర్ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కదండి. బెంగళూరులో కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయన్నమాట. అందుకే మా పిల్లలకి బాయిల్డ్ ఎగ్ తప్ప ఇలాంటి ఆమ్లెట్స్ కానీ ఇవన్నీ వేసి కూడా నేను చాలా వరకు మానేశాను. ఇంకా చాలా రోజుల తర్వాత అడిగింది, అందులో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా వేసిచ్చాను అంతే. ఇక వేడిగా ఉన్నప్పుడే ఆత్రంగా అడుగుతున్నారు, ఇంకా అందుకే ఊపి తినిపిస్తున్నాను. వెనకాల ఫ్లాష్ లైట్ అట్లే పెట్టుకొని వీడియో షూట్ చేశానండి. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్, మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం ఈ బ్యాటరీస్ ఉండే పియానోస్ అయితే ఆర్డర్ చేశారండి మా ఆయన. అవి 2 days డిలే అయ్యి ఈ రోజుకి వచ్చాయన్నమాట. వాటి కోసం మా మినీ ఎంత వెయిట్ చేస్తుందంటే, డాడీ వాళ్ళకి ఫోన్ చేయ డాడీ, ఎప్పుడు వస్తుంది డాడీ అని అడుగుతూనే ఉంది. ఫైనల్గా ఆ రోజు ఈవినింగ్ అంతా ఈ పియానోస్ వచ్చేసాయి. బ్యాటరీతో నడుస్తాయండి, చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇంకా మా పిల్లలు అయితే వాటితో చాలాసేపు ఆడుకున్నారనమాట. ఈ రోజు కూడా వాడుతూనే ఉన్నారు. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి పిల్లలకి, మంచి టైంపాస్. ఇట్లాంటి చిన్నవి ఉంటే వాళ్ళు ఫోన్లో అట్లాంటివి చూడరు అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి రాగి సంగటి వంకాయ పులుసు చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుందండి. ఇదండి సింపుల్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.